కాళేశ్వరం నీళ్లు ఎప్పుడు ఇస్తారు? కన్నెపల్లి పంప్ హౌస్ ఎప్పుడు ఆన్ చేస్తారు? మీరు మోటార్లు ఆన్ చేస్తారా లేక మమ్మల్ని యాక్షన్లోకి దిగమంటారా? ఇలా విపక్షాల నుంచి నాన్ స్టాప్ గా రోజుల తరబడి ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి. వీటన్నిటికీ క్లియర్ గా ఆన్సర్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 2027 జూలై నుంచి కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ఉపయోగంలోకి తీసుకొస్తాం అని స్పష్టం చేశారు మంత్రి. కాళేశ్వరం మరమ్మతులపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లపై నిపుణుల పరీక్షలు జరుగుతున్నాయన్నారు. డిజైన్లను పరిశీలించి బరాజులను పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు ఉత్తమ్. ప్రపంచ ప్రఖ్యాత ఆర్మీ ఇంజనీరు ఇప్పుడు ఈ 3 బ్యారేజెస్ టెస్టింగ్ అండ్ రివైవల్ కోసం ఆయన ఆధ్వర్యంలోని కమిటీ చేస్తున్న విషయం కూడా యావత్ తెలంగాణ ప్రజానికం తెలవాలి. మాకు ఎటువంటి రాజకీయ ఉద్దేశం లేదు. ఇది ఒక వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ అయినా పబ్లిక్ ఎక్స్పెండిచర్ జరిగింది కాబట్టి ఈ 3 బ్యారేజెస్ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజెస్ తగిన విధంగా టెస్టింగ్ చేసి మరి దాన్ని రిహాబిలిటేట్ చేసి రిపేర్ చేసి వచ్చే ఈ వానాకాలం కాదు వచ్చే వానాకాలం వచ్చే జూలై నుంచి ఉపయోగించే విధంగా ఒక కార్యాచరణ తయారు చేసుకొని మేము ముందుకు పోతున్నాం. మేము ఇట్లా ముందుకు పోతుంటే బీఆర్ఎస్ గారి కొంతమంది ఇప్పుడే నీళ్ళు నింపు అంటారు. అరే, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉంటారు. ఇప్పుడు నీళ్లు నింపితే ఇవి కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. దీనికి రిపేర్స్ అవసరము, రిహాబిలిటీ అవసరం. అది చేయడానికి సమయం పడుతున్నది.